హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందుకు వేరే పెళ్లి చేసిన వేదవతి, షాక్లో వల్లి. ఇక ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక చందు అయితే ఒక్కడే హాల్లో కూర్చొని ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసి వేదవతి అయితే చందు ఆ వల్లి గురించే ఆలోచిస్తున్నాడట్టుంది. ఇక వల్లి యొక్క నిజస్వరూపం తెలిసి చందు తట్టుకోలేకపోతున్నాడు అనుకొని ఇక వేదవతి అయితే చందు దగ్గరికి వెళ్ళి, ఏరా చందు, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక చందు అయితే, ఏం లేదమ్మా, వల్లి చేసిన అన్యాయం గుర్తుకొచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడు చందు అయితే, ఈ వల్లి ఇంత అన్యాయం చేస్తుందా, నేను చదువుకున్నాను అనుకుంటూ ఎంఏ ఇంగ్లీష్ అంటూ చెప్పి డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకొని నాకు ఇంత అన్యాయం చేస్తుందా, తన ఫేక్ సర్టిఫికెట్స్తో ఇన్ని రోజులు టీచర్గా వెళ్తున్నాను అంటూ నాకు చెప్పింది. అదేవిధంగా అమూల్య పెళ్లి విషయంలో కూడా ఆ విశ్వగానితో కలిపి అంత అన్యాయం చేసింది. మన సాగర్ అన్నయ్య విషయంలో కూడా అలానే చేసింది. ఇక ఆ వల్లిని క్షమించేదే లేదమ్మా అంటూ ఇక చందు అయితే వేదవతితో ఇలా అంటాడు. ఇక దాంతో వేదవతి అయితే, నాకు కూడా ఇప్పుడిప్పుడే వల్లి గురించి అంతా తెలుస్తుందిరా అంటూ ఇక వేదవతి అయితే చందుతో అంటుంది. అప్పుడు చందు అయితే వేదవతితో, అమ్మ, ఇక నాకు ఇక వల్లితో జీవించాలని అనిపించట్లేదమ్మా, ఇక నేను తనతో నా జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటలేను అని అనడంతో ఇక వేదవతి అయితే, ఎందుకురా అంతలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావు, కొన్ని రోజులు ఓపిక పట్టు, చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఇక వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చందు అయితే నాకు ఇంత అన్యాయం చేసిన అమ్మాయితో నేను నా జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటలేను, డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయితో నేను నా జీవితాన్ని కొనసాగించలేను అనుకుంటూ ఇక చందు అయితే కోర్టుకు వెళ్ళి ఇక విడాకులకు అప్లై చేస్తాడు. ఇక కొన్ని రోజుల సమయం తర్వాతకి ఆ విడాకుల నోటిఫికేషన్ వల్లి దగ్గరికి వచ్చి ఇక కొరియర్లో పంపిస్తారు. ఆ కొరియర్ చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. చందు బావ నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడా అని అనుకొని ఇక వల్లి అయితే షాక్ అవుతుంది. నేను చందు బావ నన్ను అర్థం చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ చందు బావ నాపై ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని నేను ఊహించలేను. నేను ఆ చందు బావని వదిలిపెట్టి ఎలా ఉండాలి అనుకుంటూ ఇక వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో వల్లి చేసేదేమీ లేక ఇక ఆ కోర్టులో లాయర్ వేసే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేక తన తప్పులు తాను ఒప్పుకొని ఇక వల్లి అయితే చందుకి విడాకులు ఇస్తుంది. ఇక దాంతో చందు అయితే అదే ఆలోచనతో చాలా మూడీగా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన వేదవతి ఇక ఎలాగైనా చందుకు వేరే పెళ్లి చేసి ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావాలి అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. వేదవతి అయితే ప్రేమ, నర్మద ఇద్దరూ అయితే అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది చూసిన వల్లి అయితే చాలా కోపంతో, వీళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, నన్ను నా చందు బావని విడదీసింది వీళ్ళే అంటూ ఇక వల్లి అయితే ఇక ప్రేమ, నర్మదలని మందలిస్తూ ఉంటుంది. ఇక అది చూసి ప్రేమ అయితే, వల్లి యొక్క వేదవతి అత్తమ్మ ఇలా ఆలోచిస్తుంది, చందు బావకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటుంది అని అనగానే ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక దాంతో వల్లి ఒక్కసారి షాక్ అయి, ఏంటి అత్తమ్మ ఇలా ఆలోచిస్తుందా, నా బావకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటుందా అని ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది ప్రేమ, నర్మదలతో. ఇక ఈ వీడియోలో ఇలా జరిగింది ఫ్రెండ్స్. వేదవతి మళ్ళీ పెళ్లి చేసింది చందుకి, షాక్లో వల్లి. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.